ఈ రోజుల్లో కూడా పిల్లనిచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఏం చూస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వారు, ఎంత వాస్తుంది ఏంటి, అంతేకాని వాడు ఎలాంటి వాడు చూడు. లేకుంటే అమ్మాయి ఎలాంటిదో గమనించరు. అమ్మాయికి వెళ్తే తినడానికి తిండి ఉంటుందా, ఆస్తి కలిసి వస్తుందా, డబ్బు కలిసి వస్తుందా, ధనం కలిసి వస్తుందా, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, అమ్మాయి ఇలా అన్నిటి గురించి, అతని గురించి అమ్మాయి తప్ప అన్నీ ఆలోచిస్తారు. తర్వాత వాడు మంచోడు కాకుండా వాడు పనికిమాలినోడు అయితే అప్పుడు వాడి గురించి మాకు తెలియక ఇచ్చాం. అయితే ఏం చూశారు? వాడి ఆస్తిని చూశారు, వాడి డబ్బుని చూశారు. తల్లిదండ్రులు సంపాదించుకున్న స్థితి, ఒకవేళ తల్లిదండ్రులకు మంచి పేరే ఉండవచ్చు, మంచి వ్యక్తులుగా ఉండవచ్చు, కానీ వాడు ఎలాంటి వాడో గమనించకుండా ఇప్పుడు ఈమెను కూడా ఆ వ్యక్తికి ఇస్తే ఇతను భాగ్యవంతుడే, ఆస్తిపరుడే, డబ్బున్నవాడే, బహు భాగ్యవంతుడే, కానీ అతని చర్యలు, అతని క్రియలు చూస్తే మాత్రం మొరటుగా ఉండేవి. అంటే తన వంశానికి సంబంధించిన విశ్వాస సంబంధాన్ని క్రియలు లేవు, నమ్మకంగా పోరాడ మనస్తత్వం లేదు. ఎలా ఉంది అంటే బాధ్యత మరిచి తిని తాగేవాడు. ఇప్పుడు నేను డబ్బు ఉంది కాబట్టి, భాగ్యవంతుడు కాబట్టి ఏం చేసేవాడంటే ఎప్పుడు కూడా విందు వినోదాలతో, ఎప్పుడు తాగుబోతు తనంతో ఎక్కువ పెరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత దారుణం! తల్లిదండ్రులు ఆస్తి సంపాదించారండి, దాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ఉందిగా. నాకు అవసరం లేదులే, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదులే అని ఒకవేళ ఇచ్చిన ఆస్తిని బట్టి, వస్తున్న దానిని బట్టి ఒకవేళ బతుకుతే రేపు ఎలా బతుకుతారు, ఎలా జీవిస్తారు? వాళ్ళకి అవకాశం ఉండగానే ఏదైనా సంపాదించుకోవాలి, జ్ఞానం ఉండాలి కదా. అది లేకుండా ఆస్తిని తగలబెట్టేసే రకం ఈ రోజులు చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి రాత్రనగా పగలనగా కూడబెట్టి సంపాదిస్తే వీళ్ళు మాత్రం కష్టపడకుండా ఆనందంగా దాన్ని ఎంజాయ్ చేస్తారు.